ఒకప్పుడు ఒక గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. చిన్న పని చేయాలన్నా, కొంచెం కదలాలన్నా కూడా ఇష్టపడేవాడు కాదు. తాను కదలకుండా కూర్చుంటే అన్నీ తన దగ్గరికే వస్తాయని కలలు కనేవాడు. రోజంతా ఊరు చివరన ఉన్న చెట్టు నీడలో పడుకుని ఎక్కడైనా బంగారం దొరికితే బాగుండేది, కష్టమేమీ లేకుండా ధనవంతుడు అయిపోయేవాణ్ణి అని ఆలోచిస్తూ ఊహల్లో తేలిపోయేవాడు. ఒకరోజు ఓ వృద్ధ సాధువు ఆ గ్రామానికి వచ్చాడు. రాముని చూసి అడిగాడు, నాయనా, నిన్ను చూస్తుంటే ఏదో తెలియని నిరాశగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఇంతకు నీకొచ్చిన కష్టం ఏమిటి నాయనా? నువ్వెందుకు ఇలా బద్ధకంగా ఉంటున్నావు బాబూ? రాము చెప్పాడు, స్వామి, నాకు పని చేయడం ఇష్టం లేదు. ఎక్కడైనా బంగారం దొరికితే చాలు, జీవితాంతం కష్టపడాల్సిన అవసరం లేదు. సాధువు చిరునవ్వు నవ్వి, ఉంటే చెప్పనా, మా పర్వతం అవతల బంగారం నిండిన కొండ ఉంది, వెళ్లి తీసుకో అని చెప్పాడు. రాము ఆనందంతో ఎగిరిపడ్డాడు. అంతేనా, వెంటనే వెళ్తా అని బయలుదేరాడు. అయితే ఆ బంగారు కొండకి వెళ్లే దారంతా ముళ్లతో నిండిన చిన్న అడవి. అక్కడికి చేరగానే రాము కాలికి ముళ్ళు గుచ్చాయి, చేతికి గాయమైంది. అరే, ఇది ఎంత బాధగా ఉంది. ఇలా ముళ్ళు తీస్తూ దారిని శుభ్రం చేస్తూ నేను అక్కడికి వెళ్ళలేను అని అనుకుని తిరిగి ఇంటికి వచ్చేశాడు. కొద్ది రోజుల తర్వాత సాధువు మళ్లీ రాముని చూసి అడిగాడు, నీ బంగారు కొండ ఎలా ఉంది? రాము సిగ్గుపడి, స్వామి, దారిలో ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి, నేను వెళ్ళలేకపోయాను అన్నాడు. అప్పుడు సాధువు నవ్వి చెప్పాడు, బాబూ, బంగారు కొండ ఉన్న దాన్ని తీసుకోవడానికి కష్టపడాలి. కష్టం చేయకుండా ఎలాంటి ఫలితం రాదు. నువ్వు దారిలోని ముళ్లను తొలగిస్తే ఆ దారి నీకే శాశ్వతంగా ఉపయోగపడుతుంది. రాముకు అర్థమైంది. ఆ రోజు నుంచి అతను బద్ధకం వదిలి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. చివరికి గ్రామంలో అందరికీ సహాయపడే మంచి వ్యక్తిగా మారాడు. నీతి: కష్టపడని వారికి అవకాశాలు కనిపించినా ఉపయోగం లేదు, కష్టం చేసిన వారికే ఫలితం దొరుకుతుంది.